నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంది? ఆరోగ్యం అంతా సెట్ అయిందా? లేదు సార్. కొంచెం హ్మ్. బాలేదు. ఏంటండి సడెన్‌గా అలాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే సూసైడ్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ ఎందుకొచ్చింది మీకు? బేసికల్‌గా మేము చాలా డేస్ నుంచి అడుగుతున్నాం సార్. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టండి డిసెంబర్‌లో అని. హ్మ్. సో, చాలా రోజుల నుంచి స్ట్రెస్ తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని కలుస్తున్నాము. హ్మ్. దానికి తోడు ఏమైందంటే అదే రోజు ఎగ్జాక్ట్‌గా 10:00కి ఓయూ ఓయూకెళ్ళా ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి. హ్మ్. ఆ రోజు అదే జనగల్ దయాకర్ అన్న వస్తున్నారు. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్దాము అని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్పారు. హ్మ్. సో, ఆ వేలోనే మేము అక్కడికి వెళ్ళినాము. గొడవ చేద్దామన్నవే మాది కాదు హ్మ్. బేసిక్‌గా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అనంటే ఒక్కటే అంటే నేను మీడియా ముందొచ్చి మాట్లాడుతున్నానని ఐడెంటిఫై చేసి నాకు ఏ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ప్లస్ ఎలాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా కాదు. హ్మ్. కేవలం మా ఇష్యూ అనేది చెప్పాలి కదా అని మీడియా ముందు వచ్చి మాట్లాడితే, ఆ మీడియా ముందు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఈ అమ్మాయి అని చెప్పేసి ఒక్కటేసారి 30 మెంబర్స్ లేడీ కానిస్టేబుల్స్, ఇంకొక 20 మెంబర్స్ వరకు వేరే కానిస్టేబుల్స్ అందరూ ఉన్నారు. హ్మ్. ఒకటేసారి వచ్చి నన్ను తీసుకెళ్ళి అట్‌లీస్ట్ అంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా తెలియదు సార్. హ్మ్. మార్నింగ్ 10కి తీసుకెళ్తే నైట్ 8:00 వరకు నల్లకుంట పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. హ్మ్. కనీసం వాళ్ళు ఫుడ్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా నేను తీసుకోలేదు. తర్వాత ఏమైంది అనంటే ఇంకా ఆ ప్రెషర్‌లోనే ఉన్నాను అంటే ఈలోపు రేవంత్ రెడ్డి సార్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఏమని యాస్ పర్ షెడ్యూల్స్ మీకు పోస్టులు పెరగవు, ఎగ్జామ్స్ యథాస్థితిగా జరుగుతాయనేసరికి ఇంకా డిప్రెషన్ అనిపించింది. హ్మ్. సో, అక్కడి నుంచి రిలీజ్ అయిన తర్వాతలా ఇక్కడ ర్యాలీ జరుగుతుంటే ఆ స్ట్రెస్‌లోనే ఉన్నా. ఇంకా లైఫ్ ఇంతేమి చాలా అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం కదా సార్. మాకంటూ ఒక కల ఉంది. దీని మధ్యలోనే ఇలా అయిపోతే ఎలా అన్న వేలో ఫ్రస్ట్రేషన్‌లో చాలా డిప్రెషన్‌కి వెళ్ళాను సార్ నేను. ఇంకా ఏమంటే డోలో 650 టాబ్లెట్స్ వాటర్‌లో కలుపుకొని తాగేసా ఆ రోజు. ఓకే. మరి దీని మీద అంటే కనీసం ఎవరైనా నాయకులు ఇట్లాంటి విషయం అయితే వార్తల్లో చాలా వార్తల్లో మా ఛానెల్‌లో కూడా చాలా టెలికాస్ట్ అయినవి దీనికి సంబంధించి. మరి కాంగ్రెస్ ఓకే. నాయకులు గాని కనీసం ఫోన్‌లో అయినా మాట్లాడిన పరిస్థితి ఉందా మీతోటి? ఏంటి పరిస్థితి? అంటే నాతో మాట్లాడారు సార్. అంటే డిస్కషన్ చేశారు. హ్మ్. ఏంటంటే అలా చేయడం కరెక్ట్ కాదు. సో, మీకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో డెఫినెట్‌లీగా మేము దాన్ని చేస్తాము. కానీ ఏదైతే ప్రధాన సమస్యలున్నాయో వాటికి తగ్గట్టుగానే మేము మాట్లాడాలి కాబట్టి ఇష్యూస్ అనేది మేము బయటకి చెప్తలేదు. మీకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కూడా అనుకుంటున్నాము అని చెప్పారు సార్. బల్మూరి వెంకటన్న కూడా మాట్లాడారు నాతో. హ్మ్. సో, అప్పుడు అంటే కొంచెం హోప్ అనిపించింది. బట్ ఏదైతే ఉందో టైం గడిచే కొద్దీ ఒక్కొక్కరిలో కొంచెం భయం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే తిట్లు ఇది తిట్లు ఇది కొడితే ఇక కేవలం మనుషులు కూడా కావాలని చేస్తున్నట్టుగా కనపడట్లేదు. ఎందుకంటే ల్యాగ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు డీఎస్సీ వాళ్ళు కూడా కొంత ఇప్పుడు విద్యాశాఖ ముట్టడని ఇట్లాంటివి కూడా చేపట్టిర్రు గదా! వాళ్ళకి మొన్న హాల్ టికెట్లు ఇవ్వడం రేపటి నుంచి ఎగ్జామ్స్ అంట వాళ్ళకి. మరి రేపటి నుంచి అవునవును. వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే పరిస్థితి. అంటే డ్రాగ్ చేసి వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తారు ఇక దగ్గరకొచ్చినాక అనే కాన్సెప్ట్ అనుకోవచ్చా? లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే మీకు గ్రూప్స్ కూడా ఇట్లానే ఉంటుందంటారా? మరి ఏంటి? లేదు సార్. మేమైతే పర్టిక్యులర్‌గా నమ్మకమైతే ఉంది మాకు ప్రభుత్వం మీద. మాకు అన్యాయం చెయ్యరు అని. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం కాబట్టి పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉంది. బట్ అది ఇంకా ఎందుకు బయటకి రావట్లేదు అనేది ఇంకా ప్రభుత్వంకి వదిలేస్తున్నాం సార్. డెఫినెట్‌లీగా మాకు అనుకూలంగా రావాలి. ప్లస్ అంటే డీఎస్సీ వాళ్ళది కూడా ప్రాబ్లమ్ ఉంది జెన్యూన్‌గానే. బట్ ఏంటిదనంటే ఇంకా ముందు నుంచి ఇదే స్ట్రాటజీ అనేది వాళ్ళు తీసుకొని వచ్చుంటే బావుండేది. ముందే డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఈ టైంలో ఎగ్జామ్ ఉంది. టెట్‌కి దీనికి ప్రాబ్లమ్ ఉంది అని అనుకున్నప్పుడు వీళ్ళకి కూడా మేబీ ముందు నుంచే కొట్లాడితే మేబీ అయ్యేదేమో. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిండ్రు. టైం వచ్చింది. అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు కదా! ఇంకా డీఎస్సీ యథాస్థితి అంటున్నారు. మా ఇష్యూ అలా జరగొద్దు అనే మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు రేపు కూడా డెఫినెట్‌గా మీకేదో వెబ్ నోట్ వచ్చే ఛాన్స్ ఉంది. వెబ్ నోట్ వస్తే ఇక అది మీకు కూడా ఖతం ఇంకా క్లోజ్ అయితది అన్నట్టుగా చెప్తున్నారు మరి. దానికి ఏం చెప్తారు మరి? వెబ్ నోట్ రావాలని మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం సార్. గత 1 మంత్ నుంచి కూడా ఏదైతే ఇష్యూ జరుగుతుందో అంటే ఎప్పటినుంచో జరుగుతుంది. బట్ 1 మంత్ నుంచి అనేది ఇది చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ కదా సార్. వెబ్ నోట్ కంపల్సరీగా ఇవ్వాలి మీకు అనుకూలంగా ప్రభుత్వము. వస్తదంటారా వెబ్ నోటు? మీకు అనుకూలంగా వచ్చే అను ఛాన్స్ ఉందా? అనుకూలంగా వస్తదని మేము
వెయిట్ చేస్తున్నాం సార్. మళ్ళీ లేదంటే లేదు ఏదైతే డిఎస్సి వాళ్ళకి ఇచ్చిర్రో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోనని చివరి వరకు కూడా వాళ్ళు డేట్లు అనౌన్స్ చేయడం, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఇవే పెట్టిర్రు కదా! మరి మీకు కూడా అట్లానే మరి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి, డేట్ మారదు అదే డేట్ అంటే మరి మీ పరిస్థితి ఏంటి? ఎట్లా? లేదు సార్. మేము ఒకవేళ మాకు రాదు అని సిట్యుయేషన్ వచ్చినప్పుడు మేము కూడా కార్యాచరణ అనేది స్టార్ట్ అంటే అనుకున్నాము. బట్ అది ఏంటిదంటే స్టూడెంట్స్ మధ్యలోనే ఉండాలి. ఏదన్నా ఉంటే మేము మాట్లాడితే మేము ఏదో స్టూడెంట్స్ లీడర్ అని చెప్పి నిన్న సార్ నాకు హెల్త్ కండిషన్ బాలేకపోయినా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నా రూమ్ దగ్గరికి వచ్చేసిండ్రు. నేను రెంటెడ్‌కి ఉంటాను కదా! అలా వచ్చి ఇబ్బంది పెడితే ఎలా ఉంటది? మేము ఏదన్నా చేయాలనుకున్నప్పుడు దాన్ని నిర్బంధిస్తున్నారు. హ్మ్. మాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా సార్? అందుకే మేము కార్యాచరణ ఏమి ప్రకటించడం లేదు. ఏదన్నా మాకు అనుకూలంగా వస్తే ఓకే. రాదు అనుకుంటే దానికి ముందుకు ఏం చేయాలి అని చెప్పేసి మేము ఆల్రెడీ ప్లాన్‌లో ఉన్నాం సార్. అంటే ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు పోలీసులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మరి ఎట్లా చూడాలి? అంటే ఒక స్టూడెంట్స్‌ని కూడా ఇంత ఇబ్బంది పెట్టే పరిస్థితి అంటే మీరు ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన అని చెప్పిర్రు మరి వీళ్ళు. మరి మిమ్మల్ని కూడా ఇంత ఇబ్బంది పెట్టే పరిస్థితి. మీరేమి దొంగలు, రౌడీలు ఇది పరిస్థితి కాదు కదా మీది. మీరు అస్సలు స్వచ్ఛందంగా లిటరల్లీ దెబ్బలాడుతున్నారు కదా! సార్. అవును. మేము జెన్యూన్ ఇష్యూ పట్టుకొని పోతున్నాం. నిజంగా మా బ్యాక్‌గ్రౌండ్ ఏంటో చెక్ చేయండి సార్. నిజంగా మేము పొలిటికల్ బ్యాక్‌గ్రౌండా? లేదు అంటే మాకేమైనా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్‌తో సంబంధాలున్నాయా? లేకపోతే మేమేమన్నా తీవ్రవాదులమా? లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నామా సార్? మేము ఒక యాస్ ఎ స్టూడెంట్స్, యాస్పిరెంట్స్‌ని చదువుకోవడానికి వచ్చినాం. మా ఇష్యూ ఇది. మీరిచ్చిన హామీలే కదా! మీరు నెరవేర్చమని అడుగుతున్నప్పుడు ఏమంటారు మీ లిస్ట్ అక్కడుంది డిపార్ట్మెంట్‌లో ఉంది అని చెప్పేసి తీరా రూమ్‌కొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఎలా అబ్జర్వ్ చేస్తారు సార్? ఈ అమ్మాయి ఏదో తప్పు చేసింది అందుకే వచ్చారు. ఏం చెప్పినా వినే పొజిషన్ అయితే ఉండరు గదా! హ్మ్. దయచేసి ఆలోచించండి సార్. మీరు అలా అంటే ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెట్టే ముందు కనీసం ఏమంటారు మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. లేదు అంటే డైరెక్ట్‌గా ఒక ఫోన్ కొట్టండి. మేము ఇన్ఫర్మేషన్ చెప్తాం కదా! లేదు అనేసి పొలిటికల్‌గా ఏదో ఆలోచించి చూస్తే బాగోదు. అని రిక్వెస్ట్ చేస్తున్నా మీ ప్రతి ఒక్కరికి మేమేం పొలిటికల్ లీడర్స్ కాదు సార్. మాకున్న సమస్య మేము ముందుకు చెప్పుకోవడానికే వస్తున్నాం తప్ప, మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి, ప్రభుత్వంకి ఏదో చేయాలి. ఏదో అన్న ఉద్దేశాలతో వస్తలేదు. మా డిమాండ్స్‌ని మీరు అర్థం చేసుకుంటారని మేము బయటికొచ్చి ఈ ఇష్యూని తీసుకొస్తున్నాం. కానీ మీరు డిపార్ట్‌మెంట్ వాళ్ళతో ఇలా వచ్చి చేయడం వల్ల ఇంకా స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము సొసైటీలో ఏదో జాబ్ కోసం చెయ్యాలన్న వేలో వచ్చినాం కదా సార్! అవును. ఆలోచించాలి మరి ప్రభుత్వం ఇది. మరంటే ఇప్పుడు వాళ్ళు మంత్రుల్ని కలవండి అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పడం జరిగింది కదా! మా మంత్రులు చూసుకుంటారు. మీకేదన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్లారిటీ కావాలన్నా కూడా మంత్రులతో డిస్కషన్ చేయండి. ఖచ్చితంగా దాని మీద సమీక్ష చేస్తాం. మేము దాని గురించి ఆలోచించి సానుకూలంగా స్పందిస్తామని చెప్పిర్రు మరి. మరి మంత్రులు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? మంత్రులు ఎవరైనా కలిసిర్రా? ఎవరైనా మీ వాళ్ళెవరైనా ఎళ్లి కలిసిర్రా? మరి వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మరి? మేడం అంటే వీళ్ళు సింధు అండ్ వీళ్ళందరూ కలిసారు. నేను కూడా మొన్న అంటే బల్మురి వెంకటి అన్న వాళ్ళని కూడా కలిసాను నేను. వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్సే ఉంది ఈ ఇష్యూ మీద. అండ్ నిన్న ప్రభాకర్ సార్‌తో మాట్లాడినప్పుడు కూడా సార్ కూడా అదే చెప్పారనమాట. పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. బట్ అది వెబ్ నోట్ వచ్చే వరకు కొంచెం అది మాకు డైనమాల్‌లోనే ఉంటది సార్. ఏదైనా ఎంత వెబ్ నోట్ పాజిటివ్ మీద రెస్పాన్స్ డిపెండ్ అయ్యి వచ్చినా ఉంటదంటారు. మీకు నెక్స్ట్ ఆ! కార్యాచరణ అంతా కూడా. అవును సార్. రైటే. ఏదైనా గాని మీరు కూడా అంటే క్షణికావేశంలో ఏదైనా గూడా డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఈ సూసైడ్స్ ఇట్లాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే ఏదైనా మనం కొట్లాడి గెలుచుకోవాలి తప్పితే నా ఆలోచన అది. బికాజ్ నా చిన్న సజెషన్ ఏంటంటే మీరు కూడా అట్లాంటి డెసిషన్స్ తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మనం నిలబడి కొట్లాడాలి గానీ ఈ ఏదంటారు అంటే దాన్ని బికాస్ ఆత్మహత్యాయత్నం ఆఫ్ అనేది కరెక్ట్ గాదు. పెయిన్స్. ఓకే సార్. థాంక్ యూ. బట్ ఏంటంటే పెయిన్స్ అంటే ఒక గోల్ కోసం వచ్చాము. అంటే అదే రోజున నన్ను పీఎస్‌కి తీసుకెళ్ళి అంతసేపు అరెస్ట్ చేసి ఉంచడం. నైట్ 8:00 దాకా. హ్మ్. ఒక్కసారి అంటే చూడండి ఒక అమ్మాయిని స్టేషన్‌కి తీసుకెళ్తే ఈవినింగ్ 6:00 లోపే అవును. పంపించాలి ఒకవేళ. అవును. ముందస్తు అరెస్ట్ చేస్తే 8:00 దాకా ఎలా ఉంచుతారు సార్? ఆలోచించండి. అది కూడా రైట్. ఫోన్ కూడా మేమేమైనా దౌర్జన్యం చేసి ఏదైనా ఇది చేస్తే మమ్మల్ని నిర్బంధించినా బావుంటది. ఏం చేయకుండా సడెన్‌గా తీసుకెళ్తే ఆ బాధ ఎలా ఉంటది సార్? ఇంట్లో అవును. వాళ్ళు ఏమనుకుంటారు? ఆలోచించాలి గదా! రైట్. అంటే బేసిక్‌గా మీ మీద ఒత్తిడి చేయడం గూడా కరెక్ట్ గాదు. పోలీసుల నుంచి గూడా. ఇప్పుడు పోలీసులది రైట్ అని గూడా మేమనం. ఖచ్చితంగా వాళ్ళది ఓకే. తప్పే. బికాజ్ ప్రొటెస్ట్ చేయాలి గానీ, మిమ్మల్ని ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారనేది మేము చూస్తున్నాం ఖచ్చితంగా. ఖచ్చితంగా మీకు అనుకూలంగా స్పందన వస్తదని మేము కూడా ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాం. చూద్దాం రేపు వెబ్ నోట్ ఎట్లాంటి డెసిషన్స్ క్రియేట్ అవుతాయి ఏంటనేది కూడా. ఓకే సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ మిత్ర గారు. యాహ్!
థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.